స్పాండిలైటిస్ చాలామందికి ఈ భుజం నొప్పి మెడ నుంచి మొదలుపెట్టి భుజం నొప్పి వరకు ఉంటే చాలామంది స్పాండిలైటిస్ అని కూడా అనుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి ఆ సూచనలు ఆ లక్షణాలు కనిపించే పద్ధతి కూడా మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. అయితే ఈ భుజం నొప్పి అనేది స్పాండిలైటిస్కి రెండు కనెక్షన్ అనేది ఉంటుందంటారా? స్పాండిలైటిస్ షోల్డర్ పెయిన్ కంప్లీట్గా డిఫరెంట్. సో చాలా మట్టికి నెక్ పెయిన్స్ అనేవి మనకి ఎక్కువగా ఎవరికి చూస్తుంటామంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, డెస్క్ జాబ్ ఎవరైతే చేస్తూ ఉంటారో మ్యాక్సిమం 80% ఆఫ్ పీపుల్కి ఉండేది పోస్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నమాట. వర్క్ చేస్తున్న సమయంలో సరైన పోస్చర్లో కూర్చోకుండా, సో పోస్చర్ సరిగా లేకపోవడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడో ఒకసారి వాళ్ళకి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. నెక్ నుండి షోల్డర్కి పెయిన్ రావడానికి రీజన్ ఏంటి అంటే డిస్క్ ఏదైతే నరాల మీద ఒత్తిడి పడుతూ ఉన్నప్పుడు, డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు మాత్రమే ఈ నెక్ నుండి మనకి ఇలా రేడియేట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.